N99 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో డ్రగ్స్ నిర్మూలనకై ప్రజల్లో అవగాహనకై శంకరంపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఐ నారాయణగౌడ్ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనకై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ర్యాలీ నిర్వహించామన్నారు. యువత డ్రగ్స్ పాన్ మసాలా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. యువత చెడుదారిన పోయి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకుల బృందం, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు శంకరంపేట మండలంలో గల జూనియర్ కాలేజీ విద్యార్థులతో డ్రగ్స్పై అవేర్నెస్ ఇవ్వడం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంతోపాటు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. మత్తు పదార్థాలు, డ్రగ్స్ వలన సమాజంపై పడే ప్రభావం, విద్యార్థుల పాత్ర అనే దానిపై వ్యాసరచన పోటీ నిర్వహించి వాటిలో మొదటి 3 బహుమతులు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సమాజంలో డ్రగ్స్తో వచ్చే అనర్థాలను వివరించడం కోసం ఈరోజు విద్యార్థులలో ప్రేరణ కలిగించి శంకరపేట మండలంలోని వీధుల వెంబడ ర్యాలీ నిర్వహించుకుంటూ డ్రగ్స్ వాడకం గురించి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ అనేవి చాలామంది కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నవి. చిన్న వయసులోనే ఎంతోమంది డ్రగ్స్కు బానిసలై వారి జీవితాలు నాశనం చేసుకొని వాళ్ళ అమ్మ నాన్న కళలను నీరుగార్చే పని జరుగుతుంది. కాబట్టి డ్రగ్స్ని వీళ్ళని తొందరగా ప్రజల విధంగా ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది.